నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్రమం తప్పకుండా దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా సంభాషిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో జరుగుతున్నటువంటి విశిష్టమైన పనులు, విశిష్టమైన వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నారు. తాజాగా మన తెలంగాణ బిడ్డ అయినటువంటి ఒక టీచర్ గారిని కూడా ఆయన పరిచయం చేయడం జరిగింది. ఆయనతో మనం ఉన్నాం. ఆయన వివరాలు తెలుసుకుందాం. ఆయన పేరు తడిచిన కైలాష్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. కైలాష్ గారు, మీరు ఒక్కసారిగా పాపులర్ అవడం ఎలా జరిగిందంటే తెలంగాణ ప్రజలకి మీ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్లో ప్రస్తావించడం ద్వారా ఎగ్జాక్ట్గా మోదీ గారు ఏమన్నారు, మీ దగ్గర ఆడియో క్లిప్ ఉందా, ఏమన్నారు ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా సార్, వినిపిస్తాను. हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं. अब जैसे तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं. डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है. उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है. वे एआई का उपयोग कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं. सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं. स्पेस सेक्टर हो या फिर एआई, हमारे युवाओं की बढ़ती भागीदारी एक नई क्रांति को जन्म दे रही है. అక్కడ ఫ్రాన్స్లో ఈ ఏఐ సెమినార్కు అటెండ్ అవ్వడం జరిగింది గౌరవ ప్రధాని గారు. అక్కడ ఏఐతోని ప్రజలు చేస్తున్నటువంటి అద్భుతాలను చూశారు. తర్వాత మన దేశంలో ఏఐలో చేస్తున్నటువంటి కృషిని అక్కడ వాళ్ళు కొనియాడడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మన భారతీయులు ఏం తక్కువ కాదు, సాధారణ ఉపాధ్యాయుడు కూడా ఏఐ టూల్స్తోని అద్భుతాలు చేస్తున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఏఐ టెక్నాలజీ వాడి ఎలాంటి గీతాలు రచించారు, వాటిని ఎలా ప్రజలు తీసుకెళ్లారు, ఏని ఎలా ఉపయోగించారండి? అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే సార్, నేను న్యూస్ని రీడ్ చేయించాను. న్యూస్ రీడ్ చేయించి కొన్ని డిజిటల్ కథలు చెప్పించాను. ఆ తర్వాత కొన్ని అట్లా చెప్తూ ఇంకా ఏంటంటే నేను రాసినవన్నీ చేసాను అట్లా. అయితే మళ్ళీ ఏం చేశానంటే మహాభారతం రాశాను. మహాభారతం రాసిన తర్వాత దాన్ని కూడా చదివించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత మహాభారతం అయింది. తర్వాత ఏం చేశానంటే సాంగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీ 25లో 24 మళ్ళీ కొత్త టెక్నాలజీ రావడంతో, రాసిన దాన్ని పాటగా మార్చే టెక్నాలజీ రావడంతో నేను పాటలు చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తూ అరౌండ్ 400 సాంగ్స్ వరకు చేశాను. ఇప్పటిదాకా 400 పాటలు. గ్రేట్. 400 సాంగ్స్, గోండి, కొలామి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 5 భాషలో కలిపి 400 వరకు చేశాను. అయితే మీరు ఈ గోండి భాషలో రాయడం, మహాభారతం రాశారు. ఎందుకని ఆ భాష మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ చదువుకున్నారు? ఎలా ఉద్యోగంలోకి వచ్చారు? ఎందుకు దాని మీద ప్రేమ పెంచుకున్నారు? మా భారతం అంటే మా చిన్నప్పుడు మాది వాగాపూర్ గ్రామం సార్, స్వగ్రామం, ఆదిలాబాద్ జిల్లా, మావల మండలం, వాగాపూర్ గ్రామం. వాగాపూర్ గ్రామంలో మా చిన్నప్పుడు, ఇప్పుడైతే మనకు టీవీలు అవన్నీ వస్తున్నాయి కదా, టీవీలో అన్ని సినిమాలు చూస్తున్నాం. మా చిన్నప్పుడు ఎక్కువగా పాత సినిమాలు ఎక్కువగా ఉండే, ఎన్టీఆర్ సినిమాలు, నాగేశ్వరరావు సినిమాలు, జగ్గయ్య సినిమాలు, ఇవన్నీ నేను సండే వచ్చే సినిమాలు. అయితే వాటికంటే ముందు మా ఊళ్ళో ఈ రామాయణ, మహాభారత, ఇతిహాస కథలు, వీధి నాటకాలు నడిచేవి. వాటితోని నా యొక్క ప్రేరణ పొందడం జరిగింది. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతం బ్రహ్మంగారు కథలు అయితే నడుస్తూ ఉంటాయి. ఇంకా మా గోండి గ్రామంలో ఎంటర్టైన్మెంట్ ఈ కథలే. కథలతోని నవ్వడము, కథలతో ఏడిపించడం, నవరసాలు పండిస్తుండేవారు. ఇక అదే ఎంటర్టైన్మెంట్. నా చదువు అనేది మా గ్రామంలోనే చదివాను 4వ తరగతి వరకు. తర్వాత 5 ఉట్నూరులో చదివాను.
5, 6 ఉట్నూరులో చదివి మళ్ళీ వాగాపూర్లో వచ్చి 10th క్లాస్ కంప్లీట్ చేశా. ఇంటర్మీడియట్ మళ్ళీ ఉట్నూరులోని లాల్ టెక్డీలో చదివాను. మళ్ళీ డిగ్రీ ఆదిలాబాద్లో పూర్తయింది. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంఏ ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను డిస్టెన్స్ మోడ్లో. తర్వాత ఉద్యోగంలోకి వచ్చారు. ఉద్యోగం నేను నాకు ఉద్యోగం 2001లో వచ్చింది సార్. అట్లా వచ్చిన తర్వాత నన్ను ఎక్కువగా ఈ 2009 నుంచి నేను రిసోర్స్ పర్సన్గా, అంటే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కొరకు నేను హైదరాబాద్లో ఎక్కువగా రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న గమనించి టీచింగ్లో వచ్చినటువంటి మార్పులను, విప్లవాత్మకమైనటువంటి మార్పులను గమనించి నేను కూడా నా యొక్క డిజిటల్ టెక్నాలజీని స్కూల్లో పరిచయం చేసి వాళ్ళకు ప్రాజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పడం, సొంత ప్రాజెక్టర్తోని. అప్పుడే చెప్పాను. ఇప్పుడైతే స్మార్ట్ బోర్డ్ ఇప్పుడు అప్పట్లో ప్రొజెక్టర్ వాడి చెప్పాను. అలా చెప్పిన నేను 2009 నుంచి చూడండి రిసోర్స్ పర్సన్గా చేస్తూ వచ్చాను. నేను నల్గొండలో రిసోర్స్ పర్సన్గా అటెండ్ అయ్యాను. హైదరాబాద్లో చాలా వరకు వచ్చాను. తర్వాత బెంగళూరులో కూడా నేను ఒక 1 month ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఇంగ్లీష్ పైన. అలా చేస్తూ నేను ఈ తెలుగు ఇంగ్లీష్లో వస్తున్నటువంటి మార్పు వస్తుంది, అంటే వాటి భాషలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మా గోండి భాష ఎక్కడ ఉన్నది. ఇలా చూసి ఏంటంటే కరోనా వచ్చిన సమయంలో ఏం చేయాలన్నది ఏదైనా ఇప్పుడు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని మా గోండి తెలుగు స్క్రిప్ట్ని ఉపయోగించి, లిపిని ఉపయోగించి గోండిలో కథలు రాయడం స్టార్ట్ చేసింది. అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఒక కాండిరామ వేసుడు అనే పుస్తకాన్ని రాశాను. ఆ తర్వాత ఇక మా భాషని, ఇంకా భాష ఏంటంటే రోజు రోజుకు ఏమవుతున్నదంటే కనుమరుగవుతుంది. కొన్ని భాష పదాలు ఇంగ్లీష్ డామినేషన్ ఎక్కువైంది. ఇప్పుడు మిక్స్ లాంగ్వేజ్ మాట్లాడడం ఎక్కువైంది. ఇప్పుడు తెలుగు ఇక తెలుగు మాట్లాడితే మాకు ఉద్యోగ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒకటి ఫీలింగ్ పెరిగిపోయింది. అట్లా భాష యొక్క రోజు రోజుకు భాష అనేది తగ్గిపోతూ వస్తున్నది. ఇప్పుడు నేను రాసే దాంట్లో స్వచ్ఛమైనటువంటి భాషని బతికించే ప్రయత్నము నేను చేస్తున్నాను. ఇప్పుడు రాసిన దాంట్లో చాలా వరకు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి ఎన్నో పదాలను ఇక్కడ నా రచనలో ఉపయోగించాను సార్. ఇప్పుడు మీరు సుందరకాండ రాశారని చెప్పేసి విన్నాను. సుందరకాండ ఎందుకు టేకప్ చేశారు, దాన్ని ఎలా రాశారు, ఏంటి? యాక్చువల్గా నేను కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాను సార్. గ్రేట్. అవును సార్, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను కొంత. అయితే అదే సమయం నాకు కీబోర్డ్ వాయించే అలవాటు ఉన్న సందర్భంలో మా అమ్మాయి గంగోత్రి, ఆమె మంగళవారం ఫాస్టింగ్ ఉంటుంది. అయితే ఆ రోజు ఏం చేసిందంటే సుందరకాండ, ఎంఎస్ రామారావు గారి గానం చేసినటువంటి సుందరకాండ పెడితే చాలా బాగున్నాయి కదా పాటలు అనుకొని ప్రయత్నం చేస్తాను. నేను ఏం చేస్తానంటే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఒక పేజీ రాయడం అయిపోయింది. అరే చాలా బాగా వచ్చింది అన్న, ఇది రాసింది ఏది పాట రూపంలో చేసి చూద్దామని ప్రయత్నం చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. అయితే దాన్ని కంటిన్యూ చేశాను. 45 daysలో ఈ ఎంఎస్ రామారావు గారి సుందరకాండ పూర్తి చేశాను. గోండి భాషలకు మార్చాను. అయితే రామాయణం రాయాలన్న ఉద్దేశంతోనే, ఇప్పుడు రామాయణం రాయాలంటే హనుమంతుని అనుగ్రహం ఉంటే అవుతుంది అని ఏం చేశానంటే ఇది సుందరకాండ రాయడం జరిగింది. ఆ తర్వాత రామాయణం ఇప్పుడు రామాయణం అయోధ్యకాండ వరకు ఇంత పెద్ద గ్రంథం సార్. అది చూస్తేనే భయం వేస్తుంది. అబ్బా ఇంత పెద్ద, మనం అంత పెద్ద కొండ ఎక్కాలని అంటే అబ్బా చూస్తేనే ఇట్లా అంత పెద్ద ఎక్కగలనా అని అనిపిస్తుంది. కానీ ఒక్క అడుగు వేసి చూస్తే అలా అడుగు హనుమంతుడు ఇచ్చిన సందేశం కూడా అంతే. హనుమంతుల వారు మనకి ఇచ్చే సందేశం కూడా అదే కదా. అయితే అలా రాయడం మొదలుపెట్టి ఒక పేజీతో స్టార్ట్ అయింది. ఇవాళ 300 పేజీల వరకు మన గోండి భాషలో రాసినామంటే అది నిజంగా నాకు. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకో రావణ్ అంటే మాకు చాలా ఇష్టము, రావణాభ్రమ మాకు బాగా ఇష్టం అని చెప్పేసి కొంతమంది రావణ్ అనే పేరు పెట్టుకుంటున్నారు. రామాయణంలో మీరు చదివినంత వరకు కూడా రావణాసుడి యొక్క చెడ్డ లక్షణాలు కనపడతాయా, మంచి లక్షణాలు కనపడతాయా? మనకు ఆదర్శం రాముడా రావణుడా? ఇక రాముడు రామాయణంలో అయితే హీరో రాముడే కదా. అయోధ్యలో ఇప్పుడు తండ్రి కొరకు నగరాన్ని
త్యాగం చేసిండు. తండ్రి ప్రతిజ్ఞ చేశాడు. అవును. తండ్రి కైకేయికి ప్రతిజ్ఞ భరతునికి చేశాడు? రాజ్యం చేయాలా, రాముడు వనవాసానికి వెళ్ళాలి అవును. అనే రెండు ఈ వరాలను ఉమ్, తండ్రి ఇచ్చాడు. ఇచ్చిన మాటని అది పూర్తి చేయాలంటే ఇప్పుడు తండ్రి మాట యొక్క పూర్తి చేయాలి కదా, అంటే ఉమ్, ఆయనకు చెడ్డ పేరు రావద్దు ఉమ్, తండ్రికి అని ఈయన నగరాన్ని వదిలిపెట్టి వనవాసంలోకి రావడం జరిగింది. అవును. వనవాసంలో ఎవరున్నారు మరి? గిరిజనులు వీళ్ళందరూ ఉన్నారు. అవును కదా, వనవాసంలో అంటే మొత్తం ఇక ఆ, గిరిజన ప్రజలు వాళ్ళు ఉండేటువంటి ఉంటారు ప్రాంతం. ఇక. ఉమ్. ఉమ్, అట్లా అంటే ఆ అక్కడ కూడా ఏం తిన్నాడు, ఈ యొక్క కందమూలాలు, అవును. ఉమ్, గిరిజనులు ఏవైతే తింటారో అవే తిన్నాడు, వాళ్ళతో పండ్లు కలిసిపోయినాడు. అవే ఇక్కడ రాసి ఉన్నాయి. ఉమ్, పండ్లు ఫలాలు ఏది దొరికితే అవి తినడం జరిగి గుడిసెలో ఉండడం, పూరి గుడిసెలో ఉన్నాడు. కాబట్టి ఆ చెట్ల మధ్యన ఆ పక్షుల చప్పుడు వింటూ, కిలకిల చప్పుడు ఆ యొక్క వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన ప్రకృతితో దొరికినటువంటి దాంతో విలాసాన్ని వదిలిపెట్టేసి ఈయన ఉన్నాడు. అవును అట్లా. ఉమ్. కానీ రావణుడు మనకు ఆదర్శం కాదు కదా. రావణుడిలో చెడ్డ లక్షణాలు కనబడుతున్నాయి మనకి. ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఉమ్, ఎవరి ఇష్టం వాళ్ళది సార్. ఎందుకంటే మనం ఒక సినిమా చూసి బయటకు వస్తే దాంట్లో మనకు ఒక పాత్ర, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర బాగా నచ్చుతుంది. ఉమ్, అది ఎవరి ఇష్టం వాళ్ళది, అలా ఉంటుంది. అంతే కదా సరే, మరి ఇంకొక మాట. ఉమ్. ఇప్పుడు మరి మీరేమో సోషల్ స్టడీస్ చదువుకున్నటువంటి టీచర్ గారు ఆ వెర్టికల్లో వచ్చారు. అవును మీరేమో ఈ పాటలకి వీటికేమో ఏ టెక్నాలజీ వాడుతున్నాను అంటున్నారు. అవును సార్. అంటే మరి ఏ టెక్నాలజీ మీరు వాడుతున్నారా, మీరు ఎవరైనా సహాయ సహకారాలు తీసుకుంటున్నారా, ఏంటి దాని నేపథ్యం? ప్రారంభంలో అయితే నేను నా సొంతంగా అంటే ఏదైనా ఒకటి చేయాలంటే నేను రీసెర్చ్ చేస్తాను సార్. అంటే యూట్యూబ్లో కానీ ఏదైనా ఉందా అని అట్లా చేసినప్పుడు ఒక టెక్నాలజీ రావడం ఉన్నదని తెలిసి దాంతో ముందుకెళ్ళాను. ఆ తర్వాత ఏం చేశానంటే మా అబ్బాయికి చెప్పాను, ఇట్లా ఉందిరా, ఇట్లా చేయొచ్చురా అని. అంటే వాడు బాగుంది డాడీ అంటే వానికి ఇచ్చే ఈ సుందరకాండ పాఠాలన్నీ కూడా, ఇంకా సుందరకాండ కాకు ఇంకా కొన్ని పాటల్ని కూడా మా అబ్బాయి సృజన్కి ఇచ్చాను. వాడు చాలా అతని యొక్క తెలివితేటల్ని, ప్రాంప్ట్ అవన్నీ ఉపయోగించి చాలా మంచి పాటల్ని తీసుకురావడం జరిగింది. మా వాళ్ళు చాలామంది కూడా మీ అబ్బాయి నీ కృషిలో మీ అబ్బాయి తోడ్పాటు చాలా బాగుందని అంటారు. మీకు చాలా ఆనందం కలిగించిన మాట అది. అందుకని ఇప్పుడు ఈ మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి పిల్లల్ని అలరించేందుకు ఏ టెక్నాలజీని వాడడం కానీ, లేదన్నట్లయితే ఏదైనా పిల్లలకి ఉపయోగించడానికి కానీ ఏమైనా వాడుతున్నారా? అటువంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా? అవును సార్, చేస్తాం కదా. ఇప్పుడు నోట్బుక్ వెళ్ళేమో అనేది చాలా ఉంది సార్. అది అంటే అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి టూల్స్. అవన్నీ కూడా టీచింగ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడంలో, ఉన్న లెసన్ని ఆడియో రూపంలో మార్చడంలో, వీడియో రూపంలో మార్చడానికి, అంటే మనకి ఏదైతే ఉందో, మనం చెప్పాల్సిన ఏదైతే పాఠం ఏదైతే ఉందో, ఏ అంటే లెసన్, పర్టికులర్ లెసన్ నుంచి మొత్తానికి మనం దాన్ని క్వశ్చన్గా మార్చవచ్చు. కొన్ని మనం హోంవర్క్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా టూల్స్ మనకు టీచింగ్లో. మనం ఒక నెల చేయాల్సిన పని క్షణాల్లో అవుతుంది, క్షణాల్లో అవుతుంది సార్. మన టైం కన్సంప్షన్ అనేది తగ్గిపోయింది, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఇప్పుడు హైదరాబాదో, ఢిల్లీయో అలాంటి మహానగరాలు ఇలాంటి ప్రయోగాలు చేశారంటే అనుకోవచ్చు. మరి మీరు పనిచేసేదేమో ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడ ఉండి మరి ఏని పట్టుకోవాలని ఎలా అనిపించింది, ఎలా పట్టుకున్నారు దాన్ని? మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు, అంటే మీ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా నడుస్తుంది? అదే సార్, ఇప్పుడు ఏ టెక్నాలజీ, ఇప్పుడు కొత్త టెక్నాలజీ, ఇప్పుడు ఎక్కడ కొత్త టెక్నాలజీ వచ్చినా అది క్షణాల్లో జనాల్లోకి వెళ్ళిపోతుంది. అది వినియోగించడం అది కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఏదైనా ఉంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అనేది తెలిసే కదా సార్. కాబట్టి మనం ఆ విధంగా మనం లాంగ్వేజ్ పైన పట్టుండి ఎక్కడ ఎటువంటి టెక్నాలజీ వస్తుంది అనేది మనకు తెలిసి ఉంటే, మనం ఆ టెక్నాలజీ వెంటనే మళ్ళీ న్యూస్ అప్డేట్, వార్తా పేజీ, మన ముఖ్యంగా ఈ వార్తాపత్రికల్లో రోజు చూస్తుంటే ఏ టెక్నాలజీ వచ్చింది, మనం అట్లా చూస్తుంటే మనకు దాన్ని వాడవచ్చా లేదా మనకు
టెస్ట్ చేస్తాం అట్లా దాంతో ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అట్లా ఫైనల్గా మరి నెక్స్ట్ మీ యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది? ఏమేమి పనులు చేద్దాం టార్గెట్ పెట్టుకున్నారు? గోండి భాష లేదా కొల్లం భాష దీన్ని సంస్కృతిలోకి తీసుకురావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారంటారు? అదే సార్, ఇప్పుడైతే రామాయణం అయితే రాస్తున్నాను. ఇంకొక 8 months కావచ్చు అనుకుంటున్నాను. 8 months లోపల ఇది కావచ్చు అని అనుకుంటున్నాను. ఆ లోపల ఇది కంప్లీట్ చేసి ఇంకా గోండి భాషలో ఏదైతే అంతరించి నాకు తెలియని ఎన్నో పదాలు ఇక్కడ రావడం జరిగింది. ఇక మున్ముందు కూడా ఇంకా మంచి రచనలు చేసి ఇంకా ఈ భాషని ఇప్పుడైతే ఒక వర్క్షాప్ ఈ సమ్మర్లో జరిగింది, ఇప్పుడు కూడా నడుస్తున్నది. ఇప్పుడు గోండి భాషలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వస్తున్నది, కంప్యూటరైజ్ చేస్తున్నారు. నేను కూడా దాని వర్క్షాప్కి వెళ్ళాను, ఊట్నూరులో జరిగింది. అయితే దాంట్లో భాగంగా మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు స్వేచ్ఛ అనేది అప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడింది మనకు ఏదైతే తెలుగు ఎట్లయితే మనకి ఇట్లా చాట్ జీపీటీ యూజ్ చేస్తుండ్రు కదా, ఆ విధంగా ఇక్కడ మనకు స్వేచ్ఛ అనేది వస్తుంది. అట్లా మనకి ఏది కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గోండిలో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ లాంచింగ్ ఉందని అంటున్నారు. IIT హైదరాబాద్ డెవలప్ చేశారు. అలాగే ఇంకా ఫైనల్గా ఏంటంటే టీచర్స్, మీరు టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి టీచర్స్ ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, ఏఐని ఎలా ఉపయోగించుకున్నట్లయితే ఎట్లాంటి మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? అదే సార్, నేను ఏఐ ద్వారా మంచి ఇప్పుడు మనకు టైం కన్జ్యూమ్షన్ అవుతుంది, మనకు ముఖ్యంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. మనం కొన్ని రోజుల్లో చేయాల్సిన పని క్షణాల్లో చేస్తుంది. నేను ముఖ్యంగా పవర్ పాయింట్ కానీ ఇందాక చెప్పాను కదా, అది పవర్ పాయింట్, ఆడియో, ఇవన్నీ వీడియోస్ జనరేట్ చేయడానికి ఏఐ చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. చాలా ఏఐతోని విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంది. కాకపోతే దాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే బాగుంటుంది. అంటే ఏఐ అనేది దానికి ఏమంటారు, భావోద్వేగాలు తెలియదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం అక్కడ ఏంది, మనం ఇచ్చిన విషయాన్ని దాన్ని క్రోడీకరించి మనకి ఇస్తుంది. అంటే మన యొక్క రహస్యాలు కూడా ఇవ్వడానికి వీల్లేదు దానికి, అది చూసుకోవాలి. కాబట్టి మన రహస్యాలు మనం ఇచ్చినామంటే అది అక్కడ స్టోరేజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని నువ్వు ఇట్లా చేసినావు కదా అట్లా అని, కాబట్టి జాగ్రత్తగా ఉపయోగిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం సార్. ఓకే అండి, చాలా మంచి విషయాలు పాల్పంచుకున్నారు కైలాష్ గారు. ఇంకా ఫైనల్ గా ఇంకొక మాట కూడా అడగాలండి. మీరు పాటలు ఒకటి పాడతారని చెప్పేసి అని అన్నారు. ఏదైనా ఒక పాట పిల్లల్ని అలరించడానికి దాని పాట ఏదైనా ఒకటి పాడచ్చు కదా? గోండి పాడడం, తెలుగు గోండి ఆర్ తెలుగు? గోండిలో ఫస్ట్ పాడతాను సార్. गोंडी बस सोबताए गोंडी धर्म ने किताए करी की तरुओ ने अदे करले धन दौलत रा अवल बाबो करू शीतल मातृभाषरा भाष मरुंग ते मावा मा के मरुंग तापेरा భాష మరుంగ్ మాయరా. ఇంకా తెలుగులో చూస్తే నాకు చాలా ఇష్టమైన పాట, ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. అయితే ఇప్పుడు మీ యొక్క ఈ పాటలు కానీ ఈ టెక్నాలజీ కానీ దీన్ని ఉపయోగించిన తర్వాత స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ ఎట్లా ఉంటుందండి? ఎవరైనా కొంచెం బాగా పేరెంట్స్ కానీ బాగా ఉందని ఏమన్నా అంటున్నారా? ఏమంటున్నారు? నాకు అంటే ఏదైనా ఇప్పుడు నేను ఇంగ్లీష్ కూడా చెప్తాను పద్యాలు, వాటిని కూడా లయబద్ధంగా పాడితే తొందరగా వాళ్ళకు వస్తుంది సార్. అవునా? ఓకే ఓకే. ఇంగ్లీష్ పోయమ్స్ ని ఇట్లానే పాట రూపంలో ఉన్నాయా? మీరు ఇప్పుడు ఏమైనా చెప్తారా? చెప్పండి. ఇంగ్లీష్ లేవు. ఓకే, అంతవరకు. అయితే ఇక్కడ ఈ వర్క్ షాప్స్ వీటిలో భాగంగా మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కలిసారా? సెమినార్స్ వాటిలోకి వెళ్ళడం జరిగిందా? వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటి మీ యొక్క ఈ కృషి? అవును సార్, నేను అనేక సెమినార్లలో పాల్గొన్నాను. ముఖ్యంగా ఢిల్లీలో 2 జాతీయ సెమినార్లో పాల్గొన్నాను. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అక్కడ 2 సార్లు వెళ్ళాను. తర్వాత మైసూర్లో ఇండియన్ లాంగ్వేజెస్ అక్కడ ఒక సెమినార్ను పిలిచారు.
ఇంకొకటి మొన్న హరిద్వార్లో రామ్దేవ్ బాబా ఆశ్రమం ఉంది కదా, పతంజలి ఇన్స్టిట్యూట్లో, అక్కడ ఒక పెద్ద సెమినార్ ఉండే, అక్కడికి కూడా వెళ్ళాను. అయితే ముఖ్యంగా ఈ సెమినార్లో మా గోండి కల్చర్ గురించి చెప్పడం జరిగింది. మా యొక్క సాంప్రదాయాలు, వివాహం కానీ వాటి గురించి అక్కడ చెప్పాను. ముఖ్యంగా చాలామంది అక్కడ కలవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఒక జాతీయ స్థాయి సెమినార్లో అక్కడ యునెస్కో నుంచి వచ్చినటువంటి సభ్యురాలైనటువంటి హుమా మసూద్ మేడంని కలవడం జరిగింది. అయితే నన్ను ఆమె కైలాష్ గారు వచ్చారా అని అడిగారు. అంటే గ్రేట్. అంటే అక్కడ నన్ను చూడలేదు, కైలాష్ గారు స్టేజ్ పైన రావాలి అని అనేసరికి, ఓ కైలాష్ గారు అంటే ఇతనన్నా వచ్చారు అని అని అనడం జరిగింది. ఓకే ఓకే. అంటే ఆవిడ ముందే మీ గురించి తెలుసుకున్నారన్నమాట. తెలుసుకున్నారు. అయితే స్టేజ్ ఆమె మాట్లాడితే ఏమంటే, కైలాష్ గారితో స్టేజ్ షేర్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పడం సరికి నేను ఒకటిసారి పరిశాన్ అయ్యాను. అంటే మళ్ళా మాట్లాడడం అయ్యాక మేడం గారు కింద దిగినాక ఏమన్నానంటే, కైలాష్ గారు మీ గురించి యునెస్కోలో 2025లో ఒక రిపోర్ట్ ఉంటుంది కదా సార్, యాన్యువల్ రిపోర్ట్ బుక్ పబ్లిష్ చేసినాం, భాషా మ్యాటర్స్ అనే పుస్తకము, భాషా మ్యాటర్. ఆ పుస్తకంలో మీ గురించి ఫస్ట్ లెసన్లోనే ప్రస్తావించారు. ఫస్ట్ లెసన్లో నా గురించి ప్రస్తావించారు. అయితే నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం ఆ పుస్తకం ఇవ్వండి అని అన్నాను. అయితే ఒకటే పుస్తకం మా దగ్గర ఉండేనైతే ఆ పుస్తకం నాకు ఇచ్చారు. అయితే ఆ లింక్ మళ్ళీ నేను గూగుల్లో కొట్టి చూశాను, భాషా మ్యాటర్ అని, అంటే అది వచ్చింది. చాలా అంతేకాకుండా వెంకయ్య నాయుడు సార్ మన రామాయణం మహాభారతం రాసిన వెంటనే నా గురించి సార్ గారు ఈనాడులో ఈనాడు పేపర్ చూసి నన్ను పిలిపించడం జరిగింది. హైదరాబాద్ బంజారా హిల్స్లో కలిశాను. ఆ తర్వాత నా గురించి ట్విట్టర్లో కూడా మంచిగా రాశారు. అయితే రామాయణ సుందరకాండ మన గవర్నర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించాను అక్కడ అచ్చంపేటలో. అచ్చంపేటలో రిలీజ్ చేసి చాలా సంతోషం, అది పేపర్లో కూడా వచ్చింది. ఆ తర్వాత మాకు 2026లో జనవరిలో మాకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ఇచ్చారు. మేము ఆ సమయంలో అక్కడ ఢిల్లీలో ఉన్నాం సార్. ఢిల్లీలో ఉంటే ఇక మాకు మా మిస్సెస్కు నాకు వచ్చింది అవకాశం వెళ్ళడానికి. ఆ సందర్భంగా మా అబ్బాయి వెళ్ళి తీసుకున్నారు. అవును సార్. ఇక మోడీ గారిని కూడా కలిసాం సార్. 2025 ఆగస్టులో నాకు పిలిపించారు అక్కడ ఎట్ హోమ్ రాష్ట్రపతి భవన్లో విందుకు పిలిపించారు. అదే సమయంలో ప్రధానిని కూడా కలిసాము. సార్తో మాట్లాడిన దగ్గరతో మాట్లాడినాం. తర్వాత మళ్ళీ ఈ రిపబ్లిక్ డే కూడా పిలిచారు, వెళ్ళాము మా మిస్సెస్ తోని. అవును, అస్సాం కూడా వెళ్ళాను సార్ ట్రైనింగ్ లో. అది మన ఈ యొక్క ఏమంటే అకాడమిక్ సైడ్ వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ మంచి వాతావరణం, చాలా హ్యాపీ ఫీల్ అయినా అక్కడ. అవును సార్. ఫైనల్ గా మీ గోండు యూత్ కానీ వీరికి కానీ మీరు ఫైనల్ గా ఏం చెప్తారండి మనం మీ భాష గురించి, భాషను సేవ్ చేసుకోవడం గురించి? ఇన్ తెలుగు ఆర్ గోండు? అవును సార్, భాష పరిరక్షించాలి సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 700 భాషలు ఉన్నాయి. ఇప్పుడు అందరు కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కాదనడం లేదు, తెలుగు నేర్చుకోండి, కాదనడం లేదు. కాకపోతే ఇప్పుడు మన ఇంటి వ్యవహారం ఏదైతే ఇంట్లో ఉంటున్నప్పుడు భాష మాట్లాడడంలో ఏమి ఇబ్బంది ఉన్నది? మనం ఇప్పుడు మిత్రులను కలిసినప్పుడు మన భాషలో మాట్లాడిస్తే ఏముంది? మనకు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవడానికి ఇది లాంగ్వేజ్ కంపల్సరీ, దాన్ని నేర్చుకోవాలి, దానిపైన పట్టు సాధించాలి. కాకపోతే మాతృభాష పైన పట్టు ఉంటే ఖచ్చితంగా మన ఇంగ్లీష్ పైన కూడా పట్టు సాధించవచ్చు, ఏ భాష అయినా పట్టు సాధించవచ్చు. ముఖ్యంగా నేను కూడా ఈరోజు అక్కడ ఉపన్యాసం ఇచ్చాను. నేను ఇప్పుడు ఢిల్లీలో కానీ మైసూర్లో కానీ నేను ఇంగ్లీష్లోనే స్పీచ్ ఇస్తాను. అంటే మనకు మాతృభాషలో ఉన్న పట్టుతోనే మనం మాట్లాడిన సాధ్యం. అవును సార్. కైలాష్ గారు, మీరు ఇప్పుడు రామాయణం రచన అనేటువంటి జరుగుతుంది కదా గోండీలో, మరి అది ఎలా ఉంటుందో ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంత ఏమైనా చదివి వినిపిస్తారండి? తప్పకుండా సార్. ఇది అయోధ్యకాండ సార్. అయోధ్యకాండలో ఉన్నటువంటి ఇది
51వ సర్గలో కొద్దిగా చదివి వినిపిస్తాను. గుహుడున్ మునే లక్ష్మణల్ అడవల్ శీతల్ అని రామ్ బూడ్ బతయ్ తార్వక్ మరద్ బూడు నరుంసి మంతేర్ జరసి హబ్రి లక్ష్మణల్ గుహుడు సుమంత్రలుచ్చి వడక్సెరి మంతేర్ గుహుడు ఇంతోర్ కోకో లక్ష్మణ నీకున్గిరే నరుంలేని ఇంతజాం కీతోన్ అదు గుంతితోన్ జులుక్ బూడ్ ఇర్సి దీన్ వాసి ఒరగా శీతల్ రామ్ అని నీకున్గిరే మమ్మ కేప్సెరే ఉదాంతం మీరట్ కష్టమితకే బాతలో కరెమాయవక్ పిస్తుర్వు రాందిట్ మమ్మ ధాన్ ఆయో మమ్మ కష్టం కున్ అలవాటాతురు ఉరాందు హే లక్ష్మణ రామున్ తెరి వెళ్ళే పసంద్ వాళ్ళే నాకు నిదు జగ్ దునియతే బోరెసిల్లోర్ ఓన్ దునియతే నాకును ఓన దయతేన్ నాకున్ లోకంనే పొరల్ కీర్తి ధన్ దౌలత్ వాత ಧರ್ಮ ಐತಕ್ಕೆ ಬತಲೋ ಅಧರ್ಮ ಐತಕ್ಕೆ ಬತಲೋ ನನ್ನ ರಾಮ್ನ ದಯತೆನೆ ಕರಿತೋನ್ ಇದು ಕೇಳ ಪೂರ ನಾಕು ಕರೆ ಮಾತಲೇ ಅಂದ್ ದುಶ್ಮನ್ ವಾಲಿರ್ ಬೋರ್ ಚತುರಂಗ ಬಲ ಸೇನತೆ ವಾಸಿ ನಾತೋಡೋ ಲಡೈకి నిర్తేరి మేయపరూర్ అంటే రామాయణంలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి సంభాషణ అన్నమాట. గుహుడు లక్ష్మణునితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ అన్నమాట. ఇక్కడ రాముడు సీత పడుకున్నారు చెట్టు కింద పడుకున్నారు. ఓకే. ఇక వాళ్ళు గంగా దాటి వెళ్ళాలి, ఇక గంగా నది. అయితే వాళ్ళు గంగా నది దాటే ముందు గుహుడు ఉన్నాడు కదా అక్కడ. ఈయన పడవ దాటిచ్చే ఆయనతో పోయేవాడు అతను రాజు. అయితే ఆయన దాటించాలని ఒక రాత్రి అయింది అక్కడ వెళ్ళేసరికి. ఒడ్డు పక్కన చెట్టు కింద పడుకున్నారు, రాత్రి అయింది. చాలా మంచి విషయాలు చెప్పారండి. మీ యొక్క రామాయణం ప్రస్థానం అనేది బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకేనా, నమస్తే అండి.